హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకు ఇదే స్వాగతం. మరాఠా వీరుల శౌర్య పరాక్రమాలతో పాటు మిస్టరీగా మిగిలిన అనేక కథనాలకు కేంద్రమైన శనివార్ వాడా కోట గురించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. శనివార్ వాడా కోట మహారాష్ట్ర పూణే నగరంలో ఉంది. ఈ కోట మరాఠా పేష్వాల వైభవాన్ని మరియు చారిత్రక ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. శనివార్ వాడా కోట 1732లో మొదటి పేష్వా బాజీరావుచే నిర్మించబడింది. దాదాపు 100 సంవత్సరాల మరాఠా సామ్రాజ్య ఉత్థాన పతనాలకు సజీవ సాక్ష్యం ఈ శనివార్ వాడా కోట. 1730వ సంవత్సరం జనవరి 10వ తేదీ శనివారం నాడు ఈ కోటకు పునాది వేయడం, 1732 జనవరి 22వ తేదీ అది కూడా శనివారం నాడు ప్రారంభోత్సవం చేయడంతో ఈ కోటకు శనివార్ వాడా అనే పేరు వచ్చింది. దాదాపు 100 సంవత్సరాల పాటు ఈ శనివార్ వాడా కోట మరాఠా సామ్రాజ్య ప్రధానమంత్రులైన పేష్వాల పరిపాలనకు హెడ్ క్వార్టర్గా పనిచేసింది. 1వ బాజీరావు పాలనకు మిస్టరీగా నిలిచిన యువరాజు నారాయణరావు పేష్వా మరణానికి, బ్రిటిష్ దండయాత్రలు, ఆక్రమణల కారణంగా మరాఠా సామ్రాజ్య పతనం లాంటి అనేక సంఘటనలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ శనివార్ వాడా కోట. ఈ శనివార్ వాడా కోటలో హత్యకు గురైన నారాయణరావు పేష్వా ఆత్మ పౌర్ణమి రోజు రాత్రుల్లో కాకామాలా వాచ్వా అంటే కాపాడు మామయ్య అని పిలుస్తూ అరుస్తూ కోట ప్రాంగణంలో తిరుగుతుందని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఈ శనివార్ వాడా కోట నిర్మాణం మరాఠా సాంప్రదాయ నిర్మాణ శైలితో ఉన్నప్పటికీ మొఘల్ మరియు రాజస్థానీ నిర్మాణ శైలి మిళితమై ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఈ కోట 7 అంతస్తులతో నిర్మించబడ్డ అద్భుత భవన సముదాయం. 1828 సంవత్సరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఈ కోట దాదాపు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ మరాఠాల అద్భుతమైన శిల్ప నిర్మాణ అవశేషాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. శనివార్ వాడా కోట మరాఠా సామ్రాజ్యంలో అప్పటి పేష్వాల పరిపాలనా శైలి, వారి జీవన విధానాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. భారతదేశ చరిత్రలో పూణే నగరం పోషించిన వ్యూహాత్మక పాత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ శనివార్ వాడా కోట. ఈ శనివార్ వాడా కోట కేవలం సైనిక స్థావరంగా మాత్రమే కాకుండా పేష్వాల నివాసంగానూ వారి పరిపాలనా భవనంగానూ రూపొందించబడింది. బాజీరావు మస్తానీలకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ శనివార్ వాడా కోట వైభవాన్ని తరచూ మన భారతీయ సినిమాల్లో మనం చూడవచ్చు. ఈ శనివార్ వాడా కోట భవనాన్ని పేష్వాలు పూర్తిగా రాతితో నిర్మించాలని భావించారు. కానీ మొదటి అంతస్తు మాత్రమే రాతితో నిర్మించి మిగిలిన భవనాన్ని ఇటుకలతో నిర్మించినట్లు మనం చూడవచ్చు. దీనికి కారణం చక్రవర్తులకు మాత్రమే రాతితో భవనాలు నిర్మించే అధికారం ఉంటుందని, అందుకు భిన్నంగా పేష్వాలు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారని సతారా ప్రజలు ఛత్రపతి సాహు చక్రవర్తికి ఫిర్యాదు చేస్తారు. దాంతో ఇటుకలతో మాత్రమే భవనాన్ని నిర్మించాలంటూ పేష్వాలకు చక్రవర్తి లేఖ పంపుతాడు. చక్రవర్తి ఆదేశానుసారం మిగిలిన భవనాన్ని పేష్వాలు ఇటుకలతో పూర్తి చేస్తారు. ఈ కోట నిర్మాణానికి అప్పట్లో 16,110 రూపాయలు ఖర్చు అయినట్లుగా పురావస్తు శాఖ వారు ఈ కోట ముందుంచిన ఇన్ఫర్మేషన్ బోర్డులో పేర్కొన్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం 1758 నాటికి ఈ కోటలో కనీసం 1000 మంది నివసించేవారని తెలుస్తోంది. ఈ శనివార్ వాడా కోటకు ప్రధాన ఆకర్షణ ఢిల్లీ దర్వాజాగా పిలిచే 21 అడుగుల కోట ప్రధాన ద్వారం. శత్రురాజులు ఏనుగులతో చేసే దాడులను తిప్పికొట్టేందుకై పదునైన 72 శూలాలను ఈ ప్రధాన ద్వారానికి ఉన్న భారీ ఇనుప తలుపులలో మనం చూడవచ్చు. ఈ 7 అంతస్తుల శనివార్ వాడా కోట భవనంలో ఒక్కో అంతస్తు ఒక్కో ప్రత్యేక విభాగానికి కేటాయించారు. రిసెప్షన్తో కూడిన ఆఫీసు, గెస్ట్ హౌస్, లైబ్రరీ, మహిళలకు, మహిళా పరిచారకులకు ప్రత్యేక వసతి, 6-7 అంతస్తుల నుండి పేష్వాల రక్షణ, నిఘా వ్యవస్థ, ఇలా ఒక్కో అంతస్తు ఒక్కో ప్రత్యేక విభాగానికి కేటాయించబడ్డాయి అంటే పేష్వాల అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. రాజకుటుంబం నివసించడానికి నిర్మితమైన విలాసవంతమైన మహల్ను గణేష్ రంగ్ మహల్గా పిలుస్తారు. పేష్వాలు ముఖ్యమైన పరిపాలనా సమావేశాలు నిర్వహించే హాలును దివాన్ ఖానాగా పిలిచేవారు.
నవబురుజుగా పిలిచే కోటలోని 9 బురుజులు శనివార్వాడ కోటకు అమర్చిన వ్యూహాత్మక రక్షణ వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఈ కోటలో లోటస్ ఆకారంలో ఒక ఫౌంటైన్ ఉంటుంది. హజార్ కరంజేగా పిలిచే ఇందులో 1000 ఫౌంటైన్లు మనం చూడవచ్చు. శనివార్వాడ కోటలోని అప్పటి ఉద్యానవన ఆనవాళ్లు పేష్వాల కళాభిరుచిని మనకు తెలియజేస్తాయి. ఉద్యానవనంలోని అప్పటి వాటర్ ఫౌంటైన్ వ్యవస్థ మరాఠాల ఇంజనీరింగ్ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. రాజ్యాధికారం కోసం యువరాజు అయిన నారాయణరావు పేష్వాను అతని మేనమామ రఘునాథరావు, అత్త ఆనందీబాయులు 1773 సంవత్సరంలో కాపలాదారులచే హత్య చేయిస్తారు. ఇప్పటికీ నారాయణరావు ఆత్మ పౌర్ణమి రోజుల్లో మామయ్య నన్ను రక్షించు అంటూ ఏడుస్తున్నట్లుగా అరుపులు వినిపిస్తాయని ఇక్కడి స్థానికులు చెబుతారు. నారాయణ్ దర్వాజాగా పిలిచే ఈ గేటు నుండి హత్యకు గురి కాబడ్డ నారాయణరావు పేష్వా మృతదేహాన్ని తరలించినట్లుగా చెబుతారు. పూణే రైల్వే స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శనివార్వాడ కోట ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకై తెరిచి ఉంచుతారు. పూణే నగర వారసత్వాన్ని, మరాఠాల చారిత్రక వైభవంతో పాటు అద్భుతమైన మన భారతీయ చారిత్రక విషయాలను తెలుసుకోవాలనుకునే అభిలాషకులకు ఈ శనివార్వాడ కోట ఓ రెఫరెన్స్ గైడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్, మహారాష్ట్ర పూణే నగరంలో ఉన్న శనివార్వాడ కోటకు సంబంధించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.